నా పేరు నాగేశ్వరరావు, HG 593 తెనాలి యూనిట్. నేను తెనాలి ట్రాఫిక్ డ్యూటీలో హోంగార్డ్గా చేస్తున్నాను. ఈరోజు మధ్యాహ్నం 129 సెక్షన్కి మార్కెట్ బ్రిడ్జి దగ్గరికి డ్యూటీకి రావడం జరిగింది. ఈరోజు ట్రాఫిక్కి సంబంధించి ఆటో పాయింట్లో ఉన్న ఆటోలు కొంచెం పక్కకుంటే వాళ్ళు జరపడానికని వస్తే ఇక్కడ కన్నెల వ్యాపారం చేసేవాళ్ళు, సార్ ఇక్కడ మార్కెట్ బ్రిడ్జి వంతెన కింద కాలంలో ఓ వ్యక్తి పడున్నాడు సార్, 3 రోజులు అవుతుంది, 3 రోజుల నుంచి ఎవరు పట్టించుకోలేదు, మీకు చెప్తున్నాను సార్ అంటే వెంటనే నేను వెళ్ళి చూశాను. చూస్తే చెయ్యి ఊపుతున్నాడు. బాయ్ ఏంట్రా అంటే వస్తావా అంటే ఈత రాదండి నాకు అంటున్నాడు. ఎందుకు వెళ్ళావంటే జారి పడిపోయాను అన్నాడు. అన్నం తింటున్నావు అంటే అన్నం తినలేదండి 3 రోజులు అవుతుంది అన్నాడు. దాని మీద మా కొలిక్ వెంకటేశ్వరరావుని ప్లస్ పేరయ్య అని అతన్ని సపోర్ట్ తీసుకొని ఈ తాళ్ళు అవి తీసుకొని వచ్చి ఇప్పుడు ఈ వంతెన దగ్గర ఇతను ఆ తాళ్ళు మా వాళ్ళ సపోర్ట్ తో ఇతన్ని బయటకు తీయడం జరిగింది. నేను 30 సంవత్సరాలు చంపుతున్నా సార్. 72 ఉంది బీపీ. ఇక పొద్దున్నే టీ తాగాను. 5:30కి నమాజ్ చదువుకొని వస్తా కదా, వచ్చి ఇక బావి దగ్గర టీ తాగుతా. 3 రోజులు కాయలు అమ్ముతా, టీ తాగా. ఇక ఒంటరికి వస్తున్నాం అంటే ఇక బీపీ డౌన్ అయిపోయింది. ఇక పడిపోయా. అక్కడ చెప్పులు వాళ్ళు ఉన్నటువంటి ఆ మూల మీద ఒక రాయి ఉంది, ఆ రాయి కాడ పడిపోయా కింద. ఎడగ దెబ్బ తగిలింది. శుభాని కాయలంతా సార్, ఇక్కడే మార్కెట్ మీద 3 రోజులు పడి. ఎవరికైనా పడి సార్ ఇచ్చి పడిపోయాడు. ఇక అట్టాగే ఇక 3 రోజులు ఇక నీళ్లు తాగడం, ఆ నీళ్లు తాగుతున్నావా? ఏం చేద్దాం. భార్య పిల్లలు ఉన్నారా? ఆరోగ్యం పర్లేదా? గట్ట భార్య పిల్లలు ఉంటే మరి నువ్వు వచ్చింది రాంది కూడా ఎవరు తెలుసుకోలేదా? అసలు బయట వాళ్ళకి తెలిస్తే కదా సారు. వాళ్ళైనా మరి మా నాన్న ఏమైపోయాడు ఏంది వాళ్ళకే ఇక దారాని పోయి ఉంటాడులే, ఇక దత్తాడులే అనుకుంటారా. ఆకలేస్తుంది ఇప్పుడు. బాబు ఊరు మ్యాచ్పేట సార్. తెనాలేనా? తెనాలి వచ్చేటి కాడే ఆ మసీద్ దగ్గర. For more videos like this, subscribe Big TV channel.